శ్రీను రోడ్లో వెళ్తూ ఉంటే అప్పుడు ప్రభాస్ కనిపిస్తాడు. "రేయ్ ప్రభాస్‌గా ఆగరా" అంటూ శ్రీను వెంట పడడంతో ప్రభాస్ పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటాడు. అలా శ్రీను ప్రభాస్‌ని వెంట పడుతూ ఉంటే దారిలో ఇంతకు ముందు శ్రీనుని మోసం చేసిన కడుపుతో ఉన్న లేడీ వెళ్తూ ఉంటుంది. ఆవిడ ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటే ప్రభాస్‌ని వెంట పడుతున్న శ్రీను ఆవిడ్ని గమనించేస్తాడు. "ఆ రోజు ప్రెగ్నెంట్ లేడీ ఈవిడే కదా! ఇప్పుడు ఈవిడ కడుపుతో లేదేంటి? అంటే నన్ను మోసం చేసిందనమాట. ఆత్య చెప్పింది కరెక్టే" అని మనసులో అనుకుంటూ "ఏయ్ ఆగవే" అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ లేడీ కూడా శ్రీనుని గమనించేసి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది. "ఏయ్ ఆగవే ఆగు" అంటూ శ్రీను వెంట పడుతూ ఉంటాడు. అప్పుడు ఆవిడ పరిగెత్తుకుంటూ శౌర్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అదేంటి ఈవిడ శౌర్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తుందేంటి అని అంటే రామాకి, అస్మితకి అస్సలు పడదు కాబట్టి అస్మిత ఈవిడతో ఇలా నాటకం ఆడించిందా? అంటే ఇందులో అస్మిత కుట్ర ఉందా? అని శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు. నేరుగా ఆవిడ గదిలో ఉన్న అస్మిత దగ్గరికి వెళ్తుంది. "ఏయ్ నువ్వేంటిక్కడ?" అని అస్మిత ఎందుకు వచ్చావని నిలదీస్తూ ఉంటుంది. "అమ్మా ఆయన నన్ను చూసేశాడమ్మా. నన్ను వెంట పడుతూ ఉంటే నేను తప్పించుకొని పారిపోయి ఇక్కడికి వచ్చానమ్మా" అని అనడంతో "ఎంత పని చేశావే! వాడు నిన్ను వెంట పడుతూ ఉంటే నువ్వు నేరుగా ఇక్కడికే వచ్చావు. ఇప్పుడు నేనే ఇదంతా చేయించానని వాడికి నిజం తెలిసిపోతుంది కదా! అయ్యో! ఇప్పుడు రామలక్ష్మి కూడా నన్ను అస్సలు వదిలిపెట్టదు. ఏం చేయాలి?" అని అస్మిత ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే శ్రీను ఇక రామ దగ్గరికి వచ్చి మొత్తం విషయం చెప్పటంతో "పద బావ ఇప్పుడే అదెవరో తేల్చుకుందాం" అని అస్మిత "డోర్ తెరువు, డోర్ తెరువు" అని అరుస్తూ ఉంటే "అవును డోర్ తెరవండి" అని శ్రీను, రామలక్ష్మి డోర్ కొడుతూ ఉండటంతో అస్మిత గదిలో ఉన్న ఆవిడ్ని ఏం చేయాలా అని టెన్షన్ పడుతూ డోర్ తెరవకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎపిసోడ్‌లో అయితే రఘురామ్‌కి అన్నం తీసుకురమ్మని జానకి ఫోన్ చేస్తే పద్మ, పార్వతి, బామ్మ టీవీ చూస్తూ అసలు వంట కూడా చేయకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టమని చెప్తారు. అప్పుడే ఆర్తినే వంట చేస్తూ ఉంటుంది. "ఏంటి ఆద్య నువ్వు వంట చేస్తున్నావు?" అని శ్రీను అడగటంతో అసలు విషయం ఆద్య చెప్తుంది. "ఓహ్! వాళ్ళు టీవీ చూస్తూ వంట కూడా చేయలేదనమాట. నువ్వు కష్టపడుతున్నావు. ఉండు ఆద్య నేను కూడా హెల్ప్ చేస్తాను" అని ఇద్దరూ కూడా వంటని పూర్తి చేసి క్యారేజ్ బాక్స్ తయారు చేసి రఘురామ్ ఎక్కి ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు.